ఏంటే బాగున్నారా? గుడ్. నమస్కార. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? సార్ మంగళగిరి కాన్స్టిట్యూషన్ సార్. మంగళగిరి కాన్స్టిట్యూషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ vegetable vendors sir. I met with an accident in 2021 sir. A lorry rolled on my two legs sir. Right leg was amputated sir. Right leg was amputated and left leg was severely injured sir. Also I had bone breakage sir. Bone breakage here sir. 2021 లో అయింది sir. 2021. I went to hospital sir. Hospital they said he will not make it. It will be like a stone అది. Stone like rare ఇచ్చాడు. The motivation sir has given was చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ నాకైతే. సార్ మీ ఇనిషియేటివ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ గుడ్ సార్. ఆల్ బెనిఫిషరీస్ ఆర్ యూజింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ సార్. Sincerely we are hoping this will continue beyond and also come with different types of innovative ideas and visionary ideas and we will also there for you sir. Thank you so much sir for beautiful governance and all. Thank you. మీరు ఏం చేస్తారమ్మా? మంగళగిరి అండి. మా మిస్సెస్ మొక్కనే వేస్తారు. నేను ఆదర్శగా కనిపించాను. అయితే నాకు బాగానే ఉండేవాడిని. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే కీలవాతం వచ్చింది సార్. ఎందుకోసం 160 డిగ్రీలు ఉండిపోయినప్పుడు అది ఆపరేషన్ చేయడానికి మంగళగిరి గుంటూరు మల్లికా స్పెయిన్ సెంటర్ సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే మీరు మీ దగ్గరికి వచ్చాను సార్. అప్పుడు 3 లక్షలు మాకు సీఎం రిలీఫ్ ద్వారా ఇచ్చారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. అప్పటి నుంచి నా పని నేను చేసుకుంటూ బాగా బ్రతుకుతున్నాను సార్. నాకైతే దేవుడు మీరే సార్. నేను నిద్ర లేవగానే మీ ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే చూస్తాను సార్. అది ఎంత బాధ్యత అంటే ఆ దేవుడి పక్కన నేను కూర్చోండి కళ్ళలో కూడా. మన జియో ఇష్యూ చేశారు సార్ క్యాబినెట్ సార్. రత్నాల చెరువులో 800 ప్లాట్లు రెగ్యులరైజ్ చేశాం సార్. మన రత్నాల చెరువు ఎక్కువ చేశాం. కొన్ని ఉన్నాయి సార్. ఎక్కువగా బెనిఫిట్ అయింది రత్నాల చెరువు. 42 సంవత్సరాల తర్వాత పట్టాలు ఇవ్వడం అనేది కళ్ళలో కూడా పెన్షన్ కూడా 3,000 6,000 100% పెంచేస్తారు. అసలు మా వికలాంగులు పెన్షన్ తిరిగిందంటే మిగతా నేను వచ్చిన తర్వాతనే 500 ఉంటే 1,500 చేశాను. దాన్ని 3,000 చేశాను. 3,000 నుంచి 6,000 చేశాను. పెట్టుకెళ్తా కింద ఉంటుంది సార్. స్టెప్ ఉంది సార్. స్టూడెంట్ ఏం చదువుతామా? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడమ్మా? ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. ఫుల్గా ఉండాల్సింది సార్. టోటల్ బ్లైండ్ సార్. అసలు ఉండాల్సింది సార్. బస్సుల్లో కానీ టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్. టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్. మాకు ఐడి మర్చిపోయాం అంతే. ఎమ్మెల్యే ఐడి మర్చిపోయాం. ఓకే, అగ్రీడ్. గుణం ఉందా? ఒకటే 2 3 ఒకటే ఇస్తారా? ఇచ్చేసా సార్. కూడా ఇచ్చే ఇంకోటి ఇచ్చి 3 కలిపేనా? గుడ్. ఇండియన్ సేఫ్టీ ఫస్ట్ టికెట్ సార్. ఇంకంటే నువ్వేం చేస్తావా? యూనివర్సిటీ పిహెచ్డీ చేస్తున్నామా? అదే సబ్జెక్ట్ ఏంటి? తెలుగమ్మా. గుడ్ గుడ్. ఆవిడ ఏం చేస్తుంది? భార్య అదేమ్మా. ఇద్దరికి వస్తుంది కదా. ఇది కొంత రిలీఫ్ మీకు బాగా. ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ ఇక్కడ నిలవాలంటే ఖర్చు. పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఒక బాబు ఒక పాప. అక్కడికి వెళ్ళాలంటే మాకు 10,000-15,000 ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు ఇల్లు రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది. ట్రావెల్కి కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది.
ఒకప్పుడు ఉండేది కాదు. అప్పుడు ఉండేది కదా సార్. ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు అవునవును సార్. 6000 చేశాను. 500 నుంచి ఒకసారి 1500, ఆడ నుంచి 3000, ఆడ నుంచి 6000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు సార్ మన అవును. భారతదేశంలో పింఛన్ కనుక మీదే బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి, ఉమెన్కు, మీకు అందరికి కూడా. చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తున్నారు, మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అదే సార్కి ఆలోచన ఇస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే. పోయినసారి వచ్చింది, అడిగారు, ఆ రోజు అనౌన్స్ చేశాను. మళ్ళా మా గురించి అంత కేర్ తీసుకొని ఏ ప్రభుత్వం అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు కష్టాలు ఎక్కువ ఉంటాయి. సమాజంలో ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాను. చేయూత్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం. అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం. చాలా అదృష్టం సార్ ఇలా మీతో కలిసి ప్రయాణం చేయడం. చాలా మంది మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నా లైఫ్లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము కదా సార్. అసలు మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు. అట్లా పాపం ఇబ్బందులు ఉంటాయి. Thank you.